యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమ్మత్ చౌరస్తా వద్ద తెల్లవారుజామున జరిగిన నిమజ్జన శోభాయాత్రలో పోలీసులు పాటలు ఆపాలని సూచించడంతో వినాయక మండపాల నిర్వాహకులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన నిర్వాహకులు అక్కడే బైఠాయించి పోలీసులను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత వారు ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్దకు చేరుకుని పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. నిర్వాహకులు మాట్లాడుతూ సమ్మత్ చౌరస్తా వద్ద ప్రతి ఏడాది పాటలు పాడుతూ నిమజ్జన శోభయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈసారి పోలీసులు అనవసరంగా లాఠీచార్జ్ చేశారని, హిందూ పండుగలపై ఆంక్షలతో ముందుకు వస్తున్నారని ఆరోపించారు. गणेश महाराज की जय। 2 నిమిషాలు ఆగు సాయి. बोलो गणेश महाराज की ఈరోజు భువనగిరిలో ఎంతో భక్తి శ్రద్ధలతోని యువకులంతా కూడా 9 నవరాత్రులు గణనాథుని పూజించుకొని భువనగిరిలో ఎంతో ఆధ్యాత్మికంగా పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా యావత్ తెలంగాణ మొత్తంలో కూడా భజన చేసే ప్రాంతం ఏదైతే ఉందంటే భువనగిరి అని చెప్పేసి ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. కానీ ఇవాళ పోలీసులు రెండు బాక్సులు పెట్టుకొని 2 పొంగిలు పెట్టుకొని ఇవాళ భజన పాటలు పాడుకుంటా మేము నిమజ్జన శోభయాత్ర మేము గుంపుగా మేమందరం వస్తుంటే ఇవాళ మండపాల వద్ద భజన చేయకుండా విపరీతంగా పోలీస్ శాఖ వారు విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడైనా కూడా సమ్మత్ చౌరస్తా దగ్గర ఎవరైనా కూడా ప్రతి వినాయకుడు స్వతంత్రంగా అంటే దేశం కోసం, దేశభక్తి కోసం, లేకుంటే మనం ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా కొన్ని పాటలు రాసి ఒక దేశానికి సందేశాన్ని ఇచ్చే చరిత్ర ఈ భువనగిరికి ఉంది. ఈ భువనగిరిలో ప్రత్యేకంగా సమ్మత్ చౌరస్తా నాడు సమ్మత్ చౌరస్తా మీద 9 నవరాత్రులు పూర్తి చేసుకున్నాక నిమజ్జన శోభయాత్ర రోజు ఖచ్చితంగా పాడతారు. ఇలా అధికారులకు తెలియక, అధికారులకు అనుభవం లేక విచిత్రంగా అడ్డగోలుగా యువకులను లాఠీ చార్జ్ చేసి విచిత్రంగా కొట్టడం. ఇవాళ హిందువుల పండుగల కనగానే ఆంక్షలు ఉంటాయి. అదే ముస్లింల పండుగ కంటే ఆంక్షలు ఉంటాయి. ఇవాళ నువ్వు 5 సార్లు ప్రతిరోజు 5 సార్లు కూడా బైక్ పెట్టినా కూడా ఎంత సౌండ్ పొల్యూషన్ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోడు. కానీ 365 రోజుల తర్వాత వచ్చే ఈ యొక్క వినాయక చవితిలా ఈ నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జన శోభయాత్రలా మేము దేవుని పాటలు పాడతామంటే మాత్రం పోలీస్ శాఖ వారు దానికి నిబంధనలు పెట్టి సౌండ్స్ వద్దని ప్రత్యేకంగా మేమందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మేము నిర్వహించుకుంటుంటే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు ఈరోజు భువనగిరిలో నిమజ్జన శోభయాత్ర మొత్తం కూడా విచిత్రంగా అడ్డగోలుగా కొట్టి పిల్లలందరూ బాధ పెట్టారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఇలా హిందువుల పనులపైన ఆంక్షలు పెట్టి ఈరోజు భువనగిరిలో మొత్తం కూడా విచిత్రంగా కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఏసీపీ గారు ఖచ్చితంగా భువనగిరి గణేష్ ఉత్సవంతో పాటు ఈ మండపాలలో ఎక్కడైతే జరిగిందో లాఠీ చార్జి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని బహిష్కరంగా మేము చర్చ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ అంటే వాళ్ళకి కోఆపరేట్ చేస్తలేరు నిమజ్జన యాత్రలో, పోలీసు వాళ్ళకి కోఆపరేట్ చేస్తలేరు అని కూడా వాళ్ళు అంటున్నారు. పోలీస్ శాఖ వాళ్ళకు